Yeah, like we completed dictionary arguments, list arguments అయిపోయింది, tuple arguments అయిపోయింది, set arguments అయిపోయింది. Like a Written written keyword with a single values, written keyword with a multiple values. Repeatedly written a comma b, written a ఇలాంటివి కూడా కవర్ చేశారు. ఓకే, పాస్ బై మెథడ్, పాస్ బై రిఫరెన్స్, టూ ఆర్ పెండింగ్. ఈ టాపిక్ కూడా అయిపోయింది, బట్ మీకు చెప్పాలంతే అయిపోయింది అని. నెక్స్ట్ డాక్ స్ట్రింగ్. వాట్ ఈస్ అ డాక్ స్ట్రింగ్? డాక్స్ ఎగ్జిక్యూట్ అయితే అన్న లోపల ఫంక్షన్ లోపల రాయాలి, అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అవుతాయా కావా? అవుతాయి అన్న. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రింట్ ఒకవేళ ఫంక్షన్ లో రాయాలి. మీరు స్పెషల్గా మ్యాజిక్ మెథడ్ రాస్తేనే ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే రావు. ప్రింట్ ఫంక్షన్ లో అండర్ స్కోర్ డాక్ అని రాస్తే అవుతాయి. అవును. సో దట్ యూ నీడ్ టు రిమెంబర్. మీ ప్రోగ్రామ్లో మీరు రాయాల్సిన పని లేదు, యాక్చువల్ ప్రాజెక్ట్స్లో రాయాల్సిన పని లేదు. బట్ మీ తర్వాత ఎవరైనా వస్తున్నారు, వాళ్ళకు డాక్యుమెంటేషన్ తెలియాలి అని అనుకుంటే యూ నీడ్ టు రైట్ డాక్యుమెంటేషన్ స్ట్రింగ్స్. ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము, వాటి డేటా టైప్స్ ఏంటివి, దాని యూజ్ ఏంటి, ఇవి రాయాలి. ఓకే, నెక్స్ట్ ఉన్న టాపిక్లో వచ్చేసి లాంబ్డా మ్యాప్ ఫిల్టర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటండి? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాంబ్డా మ్యాప్ ఫిల్టర్ ఉంది. ఓకే, ఈ టాపిక్ ఉంది. గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్, నెస్టెడ్ ఫంక్షన్స్. ఓకే, నెస్టెడ్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాము, బట్ యూ నీడ్ టు నో వి కవర్డ్ ఆర్ నాట్. ఓకే, అలాగే ఇవి కూడా మనం కవర్ చేసామో లేదో తెలుసుకోవాలి. ఇంకొకటి ఏదో మిస్ చేసాము కదా కింద, built in functions. Okay, built in functions. What is the built in? Okay, built in అనే కీవర్డ్ విన్నారండి? ఇన్బిల్ట్ ఆర్ బిల్ట్ ఇన్ రెండు మీనింగ్ సేమ్. బిల్ట్ ఇన్ అన్న ఇన్బిల్ట్ అన్న సేమ్ మీనింగ్, అట్లీస్ట్ పైథాన్ వరకు. ఓకే, ప్రింట్ ఫంక్షన్ చూసామండి. ప్రింట్ అని ఎప్పుడైనా రాసామండి మనం? రాస్తామన్నా. ప్రింట్కి మీరు మంచి అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందండి? పెరాన్సిస్ ఉంటాయి, అవునా? అవును. ఓకే, ఇక్కడ ఏ కామా బి అని మీరు పాస్ చేస్తున్నారు, లేకపోతే ఒక స్ట్రింగ్ రాస్తున్నారు. ప్రింట్ చరణ్ అని రాస్తున్నారు. ప్రింట్ అవుతుందా? చరణ్ అని రాశారు, ఇది ప్రింట్ అవుతుందా? ప్రింట్ కాదా? అవుద్దన్నా. ఓకే, ఏ కామా బి వాల్యూస్ పాస్ చేశాను నేను, 10,20 అని పాస్ చేశాను. వస్తాయా? ప్రింట్ అవుతాయి 10,20? రావన్నా. పైన డిక్లేర్ చేసా, ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 20 అని డిక్లేర్ చేసా. అయితే అన్న అవుతాయి అన్న. ఓకే, మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తా, ప్రింట్ ఈజ్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్ కదా, మనం పెరాన్సిస్ వాడి ఏబీలను పాస్ చేస్తున్నాము, స్ట్రింగ్స్ ని పాస్ చేస్తున్నాము. సో దే రోట్ ద ఫంక్షన్. ఓకే, వాళ్ళు ఫంక్షన్ ఇలా రాశారు అంటే డిస్ప్లే అయ్యేలాగా రాశారు. ఓకే, టైప్ అనే కీవర్డ్ వాడామండి. టైప్ కీవర్డ్ ఎందుకండి? వై టైప్ కీవర్డ్? టు చెక్ ద డేటా టైప్. సో టైప్ అనే ఫంక్షన్ కి మీరు ఏదైతే వేరియబుల్ పాస్ చేస్తారో, లేదా ఏదైతే వాల్యూ పాస్ చేస్తారో, ఆ వాల్యూకు సంబంధించిన డేటా టైప్ వస్తుంది. అవునా? చెక్ చేసామా ఇంతకుముందు ఎప్పుడైనా? చేసాం. ఓకే, చాలా సార్లు చెక్ చేసాం. సో టైప్ ఇస్ వన్ ఆఫ్ ది ఇన్బిల్ట్ ఫంక్షన్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. లెన్ వాడామండి. లెన్ అనే దాన్ని వాడామా? ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఒక స్ట్రింగ్ ఇచ్చారు, చరణ్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఓకే, ఐ వాంట్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. లెంత్ ఆఫ్ వేరియబుల్ అన్న. లెంత్ ఆఫ్ వేరియబుల్. సో లెన్ కీవర్డ్ వాడాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకే, రేంజ్ అని వాడామండి ఎప్పుడైనా? రేంజ్ వాడామన్న. ఓకే, రేంజ్ లో లెన్ కూడా వాడాము, బట్ ఇక్కడ నేను రేంజ్ డైరెక్ట్ రాస్తున్నాను. ఓకే, సో రేంజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇంకా చెప్పాలండి?
మీరు ఎక్కడైతే నేటివ్ పైథాన్లో ఉన్న ఫంక్షన్స్ వాడుకుంటున్నారో వాటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని అంటామండి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని అంటాము. సో డోంట్ వరీ ఇఫ్ యూ నో ఆర్ ఇఫ్ యూ డోంట్ నో, కాన్సెప్ట్ వైజ్ దిస్ ఈస్ కాల్డ్ పైథాన్ లోపలే ఆల్రెడీ స్పెసిఫిక్గా వచ్చేస్తే వాటిని మనం వాడేసుకుంటున్నాము. అలాంటి ఫంక్షన్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని అంటాము. నాట్ టు వరీ ఇఫ్ యూ నో ఆర్ ఇఫ్ యూ డోంట్ నో, బట్ రిమెంబర్ దిస్ అట్లీస్ట్ దిస్ 3-4. ప్రింట్ అనేది ఒకటి, లెన్ అనేది ఒకటి, రేంజ్ అనేది ఒకటి, స్ట్రింగ్ అనేది ఒకటి. ఓకే, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే, నో అన్న ఇన్పుట్ చూస్తారు అన్న, సారీ, ఇన్పుట్ ఇన్పుట్ కూడా ఉందండి. ఎస్, వెరీ గుడ్. సో అవి కాకుండా నౌ వీ విల్ గో విత్ దిస్. ఆఫ్టర్ దిస్ వీ విల్ కమ్ టు హియర్. ఓకే, పాస్ బై రిఫరెన్స్ ఏంటి, పాస్ బై వాల్యూ ఏంటి అన్నది ఆల్రెడీ మనం చూసాము. బట్ వీ విల్ కమ్ టు హియర్. వై? బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టాపిక్ హియర్. సో డాక్ స్ట్రింగ్ మీకు తెలుసు, లాంబ్డా, మ్యాప్, ఫిల్టర్, గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్ అంటే ఏంటి, నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటివి అన్నది మనం ఇప్పుడు చూద్దాము. యా, సో ఇప్పటి వరకు మనం ఫంక్షన్స్ ఎలా రాస్తున్నామండి? ఫంక్షన్ డెఫ్ అనే కీవర్డ్ వాడి ఆ డెఫ్ తర్వాత ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాము. ఆ నేమ్ తర్వాత పెరెన్సిస్ ఓపెన్ క్లోజ్, ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటున్నామో అన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము. దెన్ ఆఫ్టర్ ఇన్సైడ్ వీఆర్ రైటింగ్ అవర్ లాజిక్. ఇఫ్ యూ వాంట్ ఎనీ రిటర్న్, వీఆర్ రైటింగ్ రిటర్న్. ఓకే, అంతేనండి. మనం ఎలా రాస్తున్నాము? డెఫ్ కీవర్డ్ వాడుతున్నాము, ఫంక్షన్ నేమ్ రాస్తున్నాము, పెరెన్సిస్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేయాలనుకుంటున్నామో అన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము. సో ఆఫ్టర్ ద పాసింగ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ వీఆర్ రైటింగ్ అవర్ లాజిక్. ఓకే, లాజిక్ తర్వాత మనం ఏం చేస్తున్నాం? రిటర్న్ చేస్తున్నాం, ఏదైనా రిటర్న్ చేయాలి అని అనుకుంటే. ఓకే, అదే ఒకవేళ ఓన్లీ వన్ లైనే ఉంది, ఓకే, ఓన్లీ వన్ లైన్ అవుట్పుట్ నాకు కావాలి. ఓకే, సపోజ్ ప్రింట్ ఏది ఫంక్షన్ ఏం రాస్తున్నానండి? అడిషన్ ఫంక్షన్ అని రాస్తున్నా. అడిషన్ ఫంక్షన్ అని రాసిన తర్వాత ఇలా చూడండి, ఓన్లీ ఇక్కడ ఏం చేస్తున్నానండి? స్క్వేర్ చేస్తున్నా. ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్ అ స్క్వేర్. ఓకే, స్క్వేర్ కావాలి, 5 స్క్వేర్ కావాలి. 5 స్క్వేర్ కావాలంటే నేను ఏం రాస్తున్నాను? a/5 అని రాస్తున్నాను. డబుల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా డెఫ్ కీవర్డ్తో. సో దాంట్లోకి ఎక్స్ అనే వేరియబుల్ని పాస్ చేస్తున్నాను. రిటర్న్ ఏం చేస్తున్నానండి? రిటర్న్ ఎక్స్ ఇంటూ 2. ఓకే, ఎక్స్ ఇంటూ 2 ఆటోమేటిక్గా డబుల్ అయినట్టు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ అ స్క్వేర్, ఇట్స్ డబుల్. ఓకే, సో ఇంటూ 2 టైమ్స్. సో ఇక్కడ నాకు ఏమైందంటే 5 ఇక్కడికి పాస్ అయింది. ఓకే, 5 ఫస్ట్ ఎక్కడికి వచ్చిందండి? 5 ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి డబుల్ ఫంక్షన్ కాల్ అయింది కాబట్టి ఫంక్షన్ కాల్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాము. ఇక్కడికి ఏ వాల్యూ వచ్చిందండి? 5 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ రాయడం ఏ అని రాసాము, ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద రిఫరెన్స్. ఓకే, సరే అదొక నిమిషం పక్కన పెడదాము. ఇక్కడ ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నాకేమైంది? లోపలికి వచ్చిన తర్వాత ఎక్స్ ఇంటూ 2 అని రాస్తాను. సో 5 ఇంటూ 2, ఓకే, 5 ఇంటూ 2 ఇట్స్ 10. ఓకే, 10ని ఏం చేస్తున్నాను? రిటర్న్ చేస్తున్నాను. అవునా, 10ని రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్ అని కొట్టగానే నాకు ఏమవుతుందండి? మెయిన్ ఫంక్షన్కి వచ్చేస్తుంది. మెయిన్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను? నేను అదే లైన్లో బి అనే వేరియబుల్కి వచ్చిన వాల్యూని అసైన్ చేస్తున్నాను. అంటే ఈ టోటల్ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుందండి? 10 అవుతుంది. అవునా, టోటల్ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుందండి? 10 అవుతుంది. ప్రింట్ బి అన్న, ప్రింట్ బి అంటే బి ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది? 10 ఉంది కాబట్టి నాకు ఏం ప్రింట్ అవుతుందండి? 10 ప్రింట్ అవుతుంది. ఇది క్లియర్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందండి? ఫంక్షన్స్ టాపిక్ అండి, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, సో మీకు 10 వస్తుంది అనే దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? సరే, నేను ఇక్కడ పాస్ చేశాను. వాట్ ఈస్ ద రిజల్ట్? 200 200 200 వచ్చింది.
సో ఇక్కడ నేను ఒక్క లైన్ కోసము ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను, ఒక్క లైన్ అవుట్పుట్ కోసం. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ నుంచి వచ్చిన రిటర్న్ వాల్యూ తీసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో టు అవాయిడ్ దిస్ సింగిల్ లైన్ ఫంక్షన్స్, ఓకే, ఒక్క లైన్ అవుట్పుట్ కోసము దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు పైథాన్లో, కాల్డ్ ల్యాండా. ఓకే, దీన్ని ఏమంటారండి, ల్యాండా ఫంక్షన్స్ అని అంటాము. ల్యాండా ఫంక్షన్కి మీరు పేరు రాయాల్సిన పని లేదు, ల్యాండా ఫంక్షన్కి పేరు రాయాల్సిన పని లేదు. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు రైట్ ఎనీ నేమ్. ల్యాండా ఫంక్షన్కి ఎలాంటి పేరు రాయాల్సిన పని లేదు, పేరు లేదు కాబట్టి అనోనమస్ ఫంక్షన్ అని కూడా అంటారు. ల్యాండాని ఏమంటారండి, అనోనమస్ ఫంక్షన్ అని అంటారు, ల్యాండా ఫంక్షన్ అని కూడా అంటారు. సో ఇంటర్వ్యూలో వాట్ ఈస్ అనోనమస్ ఫంక్షన్ అనొచ్చు, వాట్ ఈస్ ద ల్యాండా ఫంక్షన్ అనొచ్చు. సో you need to tell like a lambda function is a anonymous function, there is no name for a lambda function. Lambda function కి ఎటువంటి పేరు ఉండదు. And why we are using lambda, to reduce a single line function definitions. Okay, to reduce a single line functions తీసేయడానికి లేదు రాయకుండా ఉండడానికి we will use a lambda functions. Lambda function ఎలా రాయాలి, what is the syntax? లాంబ్డా ఫంక్షన్ రాయాలి. ఓకే, లాంబ్డా అనే కీవర్డ్ డైరెక్ట్ రాయాలి. ఓకే, లాంబ్డా కీవర్డ్ రాయాలి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్, ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ కావాలో అన్ని ఆర్గ్యుమెంట్స్, కోలన్ ఎక్స్ప్రెషన్, ఏదైతే మీకు అవుట్పుట్ కావాలి అని అనుకుంటున్నారో, అంటే ఏ లాజిక్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ లాజిక్ రాయాలి. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ రిటర్న్ వాల్యూ యూ నీడ్ టు యూజ్ ఫంక్షన్ నేమ్. ఓకే, ఫంక్షన్ నేమ్ ఇక్కడ వాడాలండి, ఫంక్షన్ నేమ్ ఇక్కడ వాడాలి. ఓకే, తర్వాత లాంబ్డా వేరియబుల్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఉంటే అవి మ్యాథ్ ఎక్స్ప్రెషన్. ఓకే, మ్యాథ్ ఎక్స్ప్రెషన్ అంటే సపోజ్ ఇక్కడ ఏమని రాసామంటే స్క్వేర్ అని రాసాము కదా, సో ఐ మీన్ డబుల్ అని రాసాము. సో అలాంటివి రావాలి అని అనుకుంటే యూ నీడ్ టు రైట్ మ్యాథ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎలా రాస్తాం ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంకొక లైన్ని అవాయిడ్ చేయడానికి, ఇక్కడ వచ్చిన ఒక లైన్ని అవాయిడ్ చేయడానికి నేను ఇలా రాస్తున్నా. ఏంటి, ప్రింట్ బి రాయకుండా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా ఇలా రాసాను. ఇంకా దీన్ని ఇంకొంచెం షార్ట్ కట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇక్కడ కూడా ఏ అనే వేరియబుల్ పాస్ చేయకుండా 5 అని రాస్తున్నా. ఓకే, 5 డైరెక్ట్గా డబుల్లో రాస్తున్నా. ఫర్ దిస్ ఆల్సో ఐ విల్ గెట్ సేమ్ అవుట్పుట్. బట్ ఇన్ లాంబ్డా కేస్, ఓకే, లాంబ్డాలో మీరు ఎలా రాస్తారండి, ఫంక్షన్ నేమ్ ముందట రాయాలి. ఓకే, సింటాక్స్ చూడండి, ఫంక్షన్ నేమ్ ముందట రాయాలి, లాంబ్డా కీవర్డ్ వాడాలి, లాంబ్డా అనేది కీవర్డ్ అండి, ఆ కీవర్డ్ వాడాలి, ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ రాయాలి, తర్వాత కోలన్ మ్యాథ్ ఎక్స్ప్రెషన్ రాయాలి. నౌ సి డబుల్. ఓకే, డబుల్ ఇంతకుముందు ఎలా రాస్తున్నాం అండి, డెఫ్ అని రాసి డబుల్ రాసి రిటర్న్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు అలా అవసరం లేదనమాట. డబుల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, నాకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయండి, ఒకటే వేరియబుల్. సో ఎక్స్ కోలన్, నాకు మ్యాథ్ లాజిక్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్, ఐ మీన్ ఎక్స్ ఇంటూ టూ. సో ఎక్స్ ఇంటూ 2 ఇదేంటండి, దిస్ ఈజ్ మై మ్యాథ్ ఎక్స్ప్రెషన్. ఇది ఏంటండి, ఇది నా మ్యాథ్ ఎక్స్ప్రెషన్. ఇది లాంబ్డా కీవర్డ్. ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, నాకు ప్రీవియస్ దాంట్లో కూడా ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంది. ఓకే, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి, ఒకటే ఆర్గ్యుమెంట్స్ ఉంది. నా ఫంక్షన్ నేమ్ ఏంటండి, నా ఫంక్షన్ నేమ్ డబుల్. సో ప్రింట్ డబుల్, ఏదైతే వేరియబుల్ పాస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్. సో ఇలా చేయడం వల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ రిడ్యూస్ అవడంతో పాటు పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుందండి. ఓకే, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఒక్కసారి రిజల్ట్ చూడండి. సేమ్ అవుట్పుట్. అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సింపుల్ ఏం లేదు, ఫంక్షన్ నేమ్ ముందట రాయాలి ఈజ్ ఈక్వల్ టు. సో ఇది వేరియబుల్ కాదు, మీకు లాంబ్డా ఫంక్షన్ ఉంది అని అంటే అది ఫంక్షన్ నేమ్. మీరు మళ్ళీ దీన్ని వేరియబుల్ అని చెప్పారనుకోండి, ఇంటర్వ్యూ పోయినట్టే. సో దిస్ ఈజ్ అ ఫంక్షన్ నేమ్. ఓకే, లాంబ్డా కీవర్డ్, వేరియబుల్స్, హౌ మెనీ వేరియబుల్స్, దట్ మెనీ వేరియబుల్స్, దెన్ ఆఫ్టర్ వాట్ ఈస్ యువర్ మ్యాథ్ లాజిక్, ఈ మ్యాథ్ లాజిక్ ఏదైతే ఉందో అది రాయాలి. సో ఇండైరెక్ట్ ఏం జరుగుతుంది దీని విషయంలో అంటే, ఇండైరెక్ట్ ఇలా జరుగుతుందండి, ఇండైరెక్ట్గా ఇలా జరుగుతుంది అనమాట. సో చూడండి, ఇవన్నీ సింగిల్ లైన్ ఎక్స్ప్రెషన్ మొన్న మనం రాసాము. ఓకే, ఈ రోట 4-5 ఫంక్షన్స్, ఒక్క సింగిల్ లైన్ కోసం 4-5 ఫంక్షన్స్ రాయాల్సిన పని లేదు. ఎనీవే స్టార్ ఆర్గ్స్ అనేది ఉంది. ఒకవేళ ఫంక్షన్సే వాడాలి అని అనుకుంటే మీరు ఇలా వాడుకోవచ్చు, స్టార్ ఆర్గ్స్ పెట్టేసి. బట్ స్టిల్
ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ సింగిల్ లైన్, ఓకే, సింగిల్ లైన్ ఫంక్షన్స్ మీరు అవాయిడ్ చేయాలి అంటే యూ నీడ్ టు గో విత్ లాంబ్డా. ఓకే, సో లాంబ్డాకి ఏమి ఇవ్వాలి, ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు సపోజ్ ఫన్ వన్లో ఏం చేస్తున్నానండి, ఏ కమా బి పాస్ చేస్తున్నాను, ప్రింట్ ఏ ప్లస్ బి అంటున్నాను. సో 10 20 పాస్ అయినప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుందండి, 30 వస్తుంది, అవునా? సో ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫన్, ఓకే, ఫన్ 10 20, ఓకే 10 20 రాశాను. ఫన్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ కామా బి కోలన్ ఏ ప్లస్ బి రాశాను. ఇది నా మ్యాథ్ ఎక్స్ప్రెషన్. ఏ ప్లస్ బి అనేది ఏంటండి, నా మ్యాథ్ ఎక్స్ప్రెషన్. వేరియబుల్ ఏంటివండి, ఏ కామా బి. సో ఇక్కడ లాజిక్ చూడండి ఎలా పాస్ అవుతాయని. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ, ఇక్కడ నుంచి వచ్చిన 10 వాల్యూ ఇండైరెక్ట్ ఎక్కడికి పాస్ అవుతుందండి, ఫస్ట్ ఇక్కడికి పాస్ అవుతుంది. ఫస్ట్ ఎక్కడికి పాస్ అవుతుంది, ఫస్ట్ ఇక్కడికి పాస్ అవుతుంది. ఇక్కడ పాస్ అయింది ఇండైరెక్ట్ గా ఇక్కడికి పాస్ అవుతుంది అనమాట ఏ వాల్యూ. నెక్స్ట్ 20 కూడా ఫస్ట్ ఇక్కడికి పాస్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడికి పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మీరు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ వాల్యూ డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఫ్లో మాత్రం ఇలా వెళ్ళదండి, డైరెక్ట్ గా లాంబ్డాలోకి వెళ్ళదు, ఇటు నుంచి ఫంక్షన్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, దాన్ని మనం చెక్ చేయలేము. సో యూ నీడ్ టు రిమెంబర్ దట్స్ ఇట్. ఫ్లో ఎవరు అడగరు మోస్ట్లీ, మీకు లాంబ్డా ఫంక్షన్ రాయమంటారు, లాంబ్డా ఫంక్షన్ మీరు రాయాలి అంతే. ఇస్ ఇట్ క్లియర్? నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయి. మ్యాథ్ లాజిక్ సింపుల్ మ్యాథ్ లాజిక్. ఓకే, ఏదైనా మ్యాథ్ లాజిక్ ఉంది, మ్యాథమెటికల్ లాజిక్. ఆ మ్యాథమెటికల్ లాజిక్కి మీరు డైరెక్ట్గా ఇలా రాస్తే ఏమవుతుంది అంటే పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది, కోడ్ రీడబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎవరు చూసినా అర్థమైపోద్ది అనమాట. ఓకే, లాంబ్డా ఫంక్షన్ నెక్స్ట్ పైథాన్ డెవలపర్ ఎవరు చూసినా ఓకే ఫర్ సింగిల్ ఎక్స్ప్రెషన్ కోసం ఈ లాజిక్ రాశారు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఓకే, ఏడబ్ల్యూఎస్లో లాంబ్డా ఉంటుందండి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇస్ టూ ఫార్. ఓకే, ఏడబ్ల్యూఎస్లో ఉండే లాంబ్డా కాన్సెప్ట్ వేరండి, ఇది పైథాన్ లాంబ్డా కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ రిటర్న్ వాల్యూ ఎలా రిటర్న్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఒక పెద్ద మ్యాథ్ లాజిక్ రాశాను. ఓకే, ఏదో ఒకటి రాశాను. సో రిటర్న్ వాల్యూ నాకు కావాలి. ఓకే, రిటర్న్ వాల్యూ కావాలి అని అనుకుంటే ఫంక్షన్కి ఏ వాల్యూ, ఫంక్షన్లోకి అన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాము, ప్రింట్. పవర్ వాడుతున్నాము, అందుకోసమని ఈ ప్లస్లో వచ్చింది. ఇఫ్ యూ యూజ్ లెస్ వాల్యూ దెన్ యూ కెన్ సీ ద లెస్ రిజల్ట్. ఓకే, సో ఎక్కడ వాడాలి, నేను ఫంక్షన్ నేమ్ పెట్టాను అనుకున్నాను. ఓకే, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఒక దగ్గరే ఈ ఫంక్షన్ అవసరం వస్తుంది, మళ్ళీ అవసరం రాదు అనుకున్నప్పుడు ఓకే లాంబ్డా ఫంక్షన్ వాడాలి. ఇది క్లియర్? నేను ఎప్పటికీ కాల్ చేయను, బట్ ఈ యాక్షన్ అయితే జరగాలి. ఎప్పుడోసారి క్యాజువల్గా వాడేసుకుంటాను అనుకున్నప్పుడు అక్కడ లాంబ్డా ఫంక్షన్ వాడాలి ఫస్ట్. రెండోది, ఎప్పుడైతే ఫంక్షన్ ఒకటే లైన్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటారో అప్పుడు వాడాలి. ఓకే, ఫంక్షన్ నేమ్స్ రాయదలుచుకోలేదు అప్పుడు వాడాలి. ఓకే, 3 ఆప్షన్స్. నెక్స్ట్ కమింగ్ టు ఫిల్టర్. ఓకే, ఫిల్టర్లోనే ఆల్రెడీ మీకు మీనింగ్ ఇట్ సెల్ఫ్ అర్థమైపోతుందండి. లైక్ ఫిల్టర్ అంటే ఏం చేస్తుంది, మీకు కావాల్సిన వాల్యూస్ ఫిల్టర్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, మీకు కావాల్సిన వాల్యూస్ని ఫిల్టర్ చేసి ఇచ్చేస్తుంది. సో ఫిల్టర్ ఒక ఆర్గ్యుమెంట్స్ ఏంటివి అంటే లాంబ్డా ఫంక్షన్ పాస్ చేయాలి. ఓకే, ఫిల్టర్లోకి ఏం పాస్ చేయాలండి, లాంబ్డా ఫంక్షన్ పాస్ చేయాలి. సో లాంబ్డా ఫంక్షన్ కాదనుకున్నా ఫంక్షన్ పాస్ చేయాలి. ఓకే, లాంబ్డా ఫంక్షన్ నేను పాస్ చేయను సార్ అని అనుకుంటే ఫంక్షన్ పాస్ చేయాలి. తర్వాత ఇటరేబుల్స్ పాస్ చేయాలి. ఓకే, లిస్ట్ అంటే ఏమంటామండి, ఇటరేబుల్స్ అని అంటాము. సో సింటాక్స్ ఇస్ లైక్ ఫిల్టర్ లాంబ్డా ఫంక్షన్ ఆర్ నార్మల్ ఫంక్షన్ ప్లస్ ఇటరేబుల్స్, సారీ కామా ఇటరేబుల్స్. ఓకే, టపులే కావచ్చు, లిస్టే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇటరేబుల్స్ ఏదైనా మీరు ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఒకవేళ నేను నార్మల్ ఫంక్షన్ రాశాను దేనికి అని అంటే ఐ నీడ్ టు ఫిగర్ అవుట్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ నాకు కావాలండి. ఓకే, ఈవెన్ నెంబర్స్ మాత్రమే నాకు ఒక లిస్ట్లో కావాలి, ఆడ్ నెంబర్స్ నాకు అవసరం లేదు ప్రజెంట్. ఓకే,
సో దానికోసం నేను ఫంక్షన్ రాస్తున్నాను. సరే, నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకే, నాకు దీంట్లో నుంచి ఈవెన్ నెంబర్స్ అన్నీ ఒక లిస్ట్లోకి రావాలి. సో దానికోసం నేను ఇంకొక లిస్ట్ తీసుకున్నాను. ఐ టేకెన్ వన్ మోర్ లిస్ట్. సో నేను ఏం చేస్తున్నాను, ఫిల్టర్ అనే ఫంక్షన్కి నేను ఈ లిస్ట్ను పాస్ చేస్తున్నాను. లిస్ట్ను పాస్ చేస్తే ఏమవుతుందండి, లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ నాకు ఫిల్టర్ ఫంక్షన్కు పాస్ అవుతుంది. ఫిల్టర్ ఫంక్షన్కు పాస్ అయిన తర్వాత వచ్చిన రిటర్న్ వాల్యూని నేను ఎక్కడ తీసుకున్నానండి, బీలోకి తీసుకుంటున్నాను. ఓకే, లాజిక్ ఏంటండి, ఈవెన్ నెంబర్ రావాలి అంటే మీరు అవాయిడ్ చేయాలి అని అనుకుంటే ఈ లైన్ అవాయిడ్ చేయొచ్చండి. ఓకే, వచ్చిన వాల్యూని డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. సో ఏ వాల్యూని పాస్ చేయొద్దు, ఏ వాల్యూ అవసరం లేదు అనుకుంటే ఈ ఒక్క లైన్ మీరు యూజ్ చేయండి. ఇప్పటివరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందండి? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫిల్టర్ ఫంక్షన్కి ఒక్కొక్క వాల్యూని పాస్ చేస్తున్నాను. ఆ ఒక్కొక్క వాల్యూ ఏమవుతుందంటే ఐ విల్ గెట్ అండ్ ఐ విల్ చెక్ వెదర్ ఇట్స్ డివిజబుల్ బై మీన్స్ వాల్యూలో డివిజబుల్ బై 2 ఆర్ నాట్. ఒకవేళ అయితే అది ఈక్వల్ 0 ఉంటే అది ఏమిటండి, ఈవెన్ నెంబర్. ఇఫ్ నాట్ దట్ ఈస్ ఆడ్ నెంబర్. సో అవన్నిటిని నేను బీలో కలెక్ట్ చేసుకొని ఒకవేళ నన్ అంటే మామూలుగా 0 కాకుండా ఉంటే మిగతా అవన్నిటిని అపెండ్ చేస్తున్నాను. నాకు ఏమొచ్చాయండి, ఐ గోట్ ఈవెన్ నెంబర్స్ ఇన్ లిస్ట్ 2. లిస్ట్ 2లోకి నా ఈవెన్ నెంబర్స్ అన్నీ వచ్చాయి. ఓకే, ఓకే, లిస్ట్లోకి నాకు ఏమొచ్చాయండి, మొత్తము ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ వెరీ బిగ్ రైట్. ఇంత పెద్ద కోడ్ రాయాలి, ఆల్మోస్ట్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఎంత రెడ్యూస్ చేసినా 5-6 లైన్స్ ఆఫ్ కోడ్ అయితే మీరు రాయాల్సిందే. ఓకే, యూ కాంట్ అవాయిడ్ 5-6 లైన్స్, మినిమం 6 లైన్స్ కోడ్ అయితే రాయాలి. సో అలా కాకుండా ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట ఫిల్టర్ అనేది, ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ఇన్బిల్ట్ ఫంక్షన్కి మీరు ఏమేమి పాస్ చేయాలి, ఫిల్టర్కి ఇంతకుముందు సింటాక్స్ చూసాము, లైక్ లాంబ్డా ఫంక్షన్. ఓకే, లాంబ్డా ఫంక్షన్ పాస్ చేయాలి. ఓకే, అంటే ఏవైతే ఇటరేబుల్స్ కావాలో ఆ ఇటరేబుల్స్ పాస్ చేయాలి. నేను ఇటరేబుల్స్ ఏమనుకున్నానండి, మై లిస్ట్ అనుకున్నా. ఓకే, మై లిస్ట్ అనుకున్నాను, వచ్చేదానికి న్యూ లిస్ట్ అని పెట్టాను. ఓకే, న్యూ లిస్ట్ ఆర్ ఈవెన్ నెంబర్స్ లిస్ట్ ఎట్లయినా అనుకోండి. ఓకే, ఏ నేమ్ రాసుకున్నా నో ఇష్యూ, నేమింగ్ కరెక్ట్ ఉండాలి అంతే. సో ఇప్పుడు రిజల్ట్ చూడండి, నాకేమైంది, ఫిల్టర్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, ఫిల్టర్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఫిల్టర్ ఆబ్జెక్ట్ని నేను లిస్ట్ కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఎనీవే దట్ వీ విల్ డిస్కస్. బిఫోర్ దాట్ సో ఫస్ట్ ఏమవుతుంది, అసలు ఎట్లా పాస్ అవుతుంది, ఏం వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇటరేబుల్స్ నుంచి అంటే ఈ లిస్ట్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొచ్చి ఇక్కడికి పాస్ చేస్తుంది లాంబ్డాకి. ఓకే, లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఏంటండి, లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇది. ఒకవేళ అయింది అని అనుకోండి, అంటే సాటిస్ఫై అయితే దాన్ని యాక్చువల్లీ న్యూ లిస్ట్లోకి వేయాలి. ఓకే, న్యూ లిస్ట్లోకి వేయాలి. సో అలా ఇక్కడ నుంచి ఫస్ట్ 1 రీడ్ చేస్తుంది, 1 రీడ్ చేసి 1 ఇక్కడ పంపిస్తుంది. ఓకే, 1 ఇక్కడ చెక్ చేస్తుంది. 1 అవుతుందా అండి, కండిషన్ ట్రూ అవుతుందా, కాదు, కాబట్టి 1 అవాయిడ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే 5, నెక్స్ట్ 4 సాటిస్ఫై అవుతుంది, కాబట్టి ఫిల్టర్ ఫంక్షన్లో ఆర్ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో పెట్టేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ 8 కూడా సాటిస్ఫై అవుతుంది, 10 సాటిస్ఫై అవుతుంది, 11 సాటిస్ఫై కాదు, 3 సాటిస్ఫై కాదు, మళ్ళీ 12 అవుతుంది. సో అలా ఏదైతే సాటిస్ఫై అవుతుందో ఈ కండిషన్ని అవన్నింటిని ఫిల్టర్ ఏం చేస్తుందండి, ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటుంది. ఓకే, బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ ఇన్ న్యూ లిస్ట్ వచ్చేది ఏంటండి, ఫిల్టర్ క్లాస్ ఫిల్టర్ అని ఉంది చూడండి, క్లాస్ ఫిల్టర్ అని ఉంది. సో వచ్చే రిజల్ట్ నేను ఏం చేస్తున్నాను, నాకు లిస్ట్లో కావాలి అని అనుకుంటే లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ ఫంక్షన్ ఇచ్చాను. సో నౌ దట్ విల్ బి కన్వర్టెడ్ టు లిస్ట్ అండ్ ఐ విల్ గెట్ ద రిజల్ట్. ఇది చూడండి, ఇది ఎన్ని లైన్స్ లో అయిపోయిందండి, ఎగ్జాక్ట్ 2 లైన్స్ లో అయిపోయింది. మీరు ఇక్కడ డైరెక్ట్ గా ప్రింట్ కూడా రాయొచ్చండి ఇంకా రెడ్యూస్ చేద్దామని అనుకుంటే, బట్ దిస్ ఈస్ 5. అర్థమైందండి. సో ఇక్కడ పైన 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం మనం, దీనికి 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాము. 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసి
దాన్ని సేమ్ అవుట్పుట్ తెచ్చుకున్నాం. అదే ఫిల్టర్ వాడితే ఓకే, అదే ఫిల్టర్ వాడితే దట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ టూ లైన్స్. ఓకే, 2 లైన్స్లో మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, ఒకవేళ నాకు లిస్ట్లోకి వద్దు టపుల్లోకి కావాలనుకుంటే ఎస్ యూ కెన్ టేక్ ఇన్ టు టపుల్ ఫార్మాట్ ఆల్సో. మీరు టపుల్ ఫార్మాట్లో కూడా తీసుకోవచ్చండి. దిస్ వాట్ యూజ్. లేదు ఇవ్వడమే నాకు టపుల్ ఫార్మాట్లో ఉంది, రావడం టపుల్ ఫార్మాట్లో కావాలని అనుకుంటే ఎస్ అండి, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, సింగిల్ లైన్ అవుట్పుట్, సింగిల్ లైన్లో తెప్పియచ్చు అవుట్పుట్. బట్ దిస్ మచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇంత కాంప్లెక్స్ రాస్తే అర్థం కావడానికి టైం పడుతుంది. బట్ ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే. న్యూ లిస్ట్లోకి తీసుకొని న్యూ లిస్ట్ని చెక్ చేస్తున్నారు, టపుల్ ఫార్మాట్లోకి వచ్చింది. క్లియర్? ఫిల్టర్ అర్థమైందండి? సింపుల్ అండి. ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేసుకుంటుంది, లాంబ్డా ఫంక్షన్ తీసుకుంటుంది. సార్ నార్మల్ ఫంక్షన్ రాయరాదంటే నార్మల్ ఫంక్షన్ కూడా రాయొచ్చండి. నార్మల్ ఫంక్షన్ రాసి నార్మల్ ఫంక్షన్ కూడా మీరు పాస్ చేయొచ్చు, బట్ దట్ ఈస్ అన్నెసరీ. ఓకే, సో ఇక్కడ చూడండి మై ఫన్. ఓకే, మై ఫన్ అనే ఒక ఫంక్షన్ రాసుకున్నాను, అందులో స్క్వేర్స్ చేస్తున్నాను. ఓకే, ఈ మై ఫన్ అనే ఫంక్షన్ కూడా ఫిల్టర్కి పాస్ చేయొచ్చు. రిజల్ట్ విల్ బి సేమ్ ఓన్లీ, రిజల్ట్లో ఎటువంటి మార్పు ఉండదు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత లాజిక్ రాయాల్సి వస్తుంది. సో అదేదో ఇక్కడ ల్యాండాలో రాశారనుకోండి, దట్ విల్ బి ఈజీ. ల్యాండాలో రాయొచ్చా సార్ ఎంత పెద్ద మ్యాథ్ ఎక్స్ప్రెషన్ అయినా అంటే రాయొచ్చండి. నెక్స్ట్ మ్యాప్ ఫంక్షన్. ఓకే, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్కి మ్యాప్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. దట్ ఈస్ స్మాల్ అసైన్మెంట్ ఫర్ యూ. ఓకే, మ్యాప్కి ఫిల్టర్కి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు చూసి నాకు చెప్పండి. ఓకే, సో ఐ విల్ టెల్ యూ ద మ్యాప్ ఫంక్షన్. సో మ్యాప్ ఫంక్షన్లో కూడా ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి ఆర్ ల్యాండా ఫంక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇటరేటర్స్ ఇవ్వాలి, ఇటరేటర్స్ ఆర్ ఇటరేబుల్స్ ఇవ్వాలి. సో అలా ఇస్తే ఏమవుతుందండి, యూ కెన్ గెట్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీరు కండిషన్ కన్ఫర్మ్గా రాయాలండి. ఓకే, హియర్ యూ నీడ్ టు రైట్ అ డెఫినెట్ కండిషన్. ఫిల్టర్లోనే మీకు ఆల్రెడీ సగం మీనింగ్ అర్థమవుతుంది. ఫిల్టర్ కావాలి అని అనుకుంటే మీరు కన్ఫర్మ్గా కండిషన్ ఇవ్వాలి. ఎలా ఫిల్టర్ చేస్తారు లేకపోతే? ఫిల్టర్ ఇట్ సెల్ఫ్ నేమింగ్ కండిషన్ బేస్డ్ వర్డ్. ఫిల్టర్ అనే వర్డ్లోనే సగం కండిషన్ ఉందండి. సో కండిషన్ లేకుండా ఫిల్టర్ చేయలేము. బట్ ఇన్ అ మ్యాప్, ఓకే, మ్యాప్లో కండిషన్ అవసరం లేదు. మీరు నార్మల్ మ్యాథ్ ఎక్స్ప్రెషన్ రాసినా కూడా మీకు అవుట్పుట్ వచ్చేస్తుందండి. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మ్యాప్. సో మ్యాప్లో చూడండి నేను ఏం చేస్తున్నాను, ఒక్కొక్క వాల్యూని ఇంటూ చేస్తున్నా సేమ్ నెంబర్తో. ఓకే, మల్టిప్లై చేస్తున్నా సేమ్ నెంబర్తో. 1 into 1, 5 into 5, 4 into 4, 6 into 6. సో అలాగా నాకు రిజల్ట్ వచ్చింది, దాని రిజల్ట్. ఇజ్ ఇట్ క్లియర్? మన డౌట్ ఉందండి మ్యాప్లో కానీ ఫిల్టర్లో కానీ? సో ఇక్కడ కండిషన్ బేస్ రాయాలని ఏం లేదండి మ్యాప్లో. ఫిల్టర్లో మాత్రం కన్ఫర్మ్గా కండిషన్ రాయాలి. ఓకే, సో చూడండి మీకు ఎలా అడుగుతారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫిల్టర్ ద ఈవెన్ నెంబర్స్. ఓకే, క్వశ్చన్ ఎలా అడుగుతారండి, రైట్ ఏ ఫిల్టర్ రాయాలి. సో ఈవెన్ నెంబర్స్ నాకు ఫిల్టర్ కావాలి, లేదంటే ఆడ్ నెంబర్స్ ప్రింట్ కావాలి. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు పవర్ ద గివెన్ నెంబర్స్. పవర్ ద గివెన్ నెంబర్స్ అంటే మీరు ఐదర్ ఫంక్షన్స్ వాడైనా చేయొచ్చు, మ్యాప్ వాడైనా చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను ఫంక్షన్స్ వాడడానికి మ్యాప్ ఫిల్టర్స్ వాడడానికి తేడా ఏంటి అంటే యూ కెన్ రెడ్యూస్ ద కోడ్. ఓకే, వాళ్ళు మీ కోడింగ్ స్టైల్ చూసే ఓకే హీఈస్ ఇన్ జూనియర్ లెవెల్ ఆర్ సీనియర్ లెవెల్ అని చెప్పేసి అర్థమైపోద్ది. సో ట్రై టు రైట్ లెస్ వేరియబుల్స్. ఓకే, తక్కువ వేరియబుల్స్ రాయండి. అండ్ ఇలాంటి ఫంక్షన్స్ గుర్తుకొస్తే ఫంక్షన్స్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద లాంబ్డా ఫంక్షన్ విత్ స్మాల్ ఎక్సర్సైజ్. ఓకే, ఆర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఇమ్మంటారు, ఆర్ గివ్ ఎ ఎగ్జాంపుల్ అని కూడా అంటారు. సో యూ నీడ్ టు గివ్ అ ఎగ్జాంపుల్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సో ప్లీజ్ చెక్ దిస్.
ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?